మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని కాతేరు ర్యాంప్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే ఈ వెనక వైపు చూస్తే వీళ్ళందరూ కూడా డ్రైవర్లు. తెల్లవారుజాము నుండి 3 గంటల నుండి కూడా ఇక్కడ ఇసుక కోసం బారులు తీరి ఇక్కడే అన్నాలు కూడా తినకుండా, కనీసం సమయానికి భోజనం కూడా చేయకుండా, టిఫిన్లు కూడా చేయకుండా, ఏదైతే ఊరికి దూరంగా ఉన్నటువంటి గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ర్యాంప్ వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇసుక విధానం ఎక్కడ పడితే అక్కడ కాస్త ఎక్కువ ధర అయినప్పటికీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఇసుక దొరికేదని, దానివల్ల మాకు ఇబ్బందులు తప్పేవని, సమయానికి ఇసుక వినియోగదారుడికి అందేదని చెప్పి డ్రైవర్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆధార్ కార్డు అని, అలాగే వాళ్ళ ఆధార్ కార్డు అని, అలాగే వినియోగదారుడు సంబంధించిన ప్రూఫ్స్ కావాలని, ఇంటి ప్లానింగ్ కావాలని రకరకాల కారణాలు చెప్పి లైన్లో ఉన్నప్పుడు కూడా ఇసుక ఇవ్వకుండా వెనక్కి పంపడంతో నిరాశ ఎదురవుతుందని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలోనే లారీ యూనియన్కి సంబంధించినటువంటి పలువురు ప్రతినిధులు కానీ, డ్రైవర్లు కానీ దాదాపు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఇసుక తవ్వకాలను ఇసుక వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే తెల్లవారుజాము నుండి ఉన్నటువంటి తమకి ఇసుక పొందేందుకు అవకాశం ఇవ్వకుండా దానికి సంబంధించిన ప్రూఫ్స్ అడుగుతూ నిలిపివేసి మమ్మల్ని పక్కన పెట్టి వెనక వచ్చిన వాళ్ళకి ఇసుక వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, దానివల్లే ఇసుకను బయటికి వెళ్లకుండా అడ్డుకోవడం జరిగిందని చెబుతున్నారు. ఇది ఇప్పటికే కలెక్టర్ దృష్టికి కూడా వెళ్ళింది. మరి కలెక్టర్ గారు కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారని చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి చూసుకుంటే కాతేరి ర్యాంపు, ఇక్కడ ఈ ర్యాంపులో ఇదే విషయంలో చూసుకుంటే 4th బ్రిడ్జి, అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి 4వ బ్రిడ్జిని మనం చూడొచ్చు. వాస్తవంగా వారధికి సమీపంలో ఇసుక తవ్వకాలు ఎక్కడ కానీ ఎక్కడైనా కానీ వారధికి సమీపంలో ఇసుక తవ్వకాలు అనేది జరపకూడదని గతం నుంచే ఉంది. అయితే ఇవి బోట్ ర్యాంపులు కాబట్టి దూర ప్రాంతాల నుంచి ఎక్కడైతే మెరక ఉంటుందో ఆ ప్రాంతం నుంచి తవ్వుకుని బోటుదారులు తీసుకువచ్చి ఇక్కడ నిల్వలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నిల్వలన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి నిల్వలు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం రావడంతో ఇప్పుడు ప్రజెంట్ ర్యాంపుల నుంచి తెరిచి ఇసుకను లోపలికి తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత ఇసుకను ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం గతంలో ఏదైతే నిల్వలు ఉన్నాయో ఆ నిల్వల నుంచి ఉచిత ఇసుకను ప్రజలకు అందించాలని, అది కూడా తక్కువ ధరకు అందించాలని, ఎవరైనా ఎడ్లు బండి తెచ్చుకుంటే ఫ్రీగా ఇసుక ఎత్తుకు వెళ్ళొచ్చని కూడా చంద్రబాబు నాయుడు సీఎం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పరిస్థితులు చూస్తే దానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కూడా అనుకూలంగా కనిపించడం లేదన్న విమర్శలు అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతానికి ఇప్పటికీ ఎటువంటి తేడా లేదని, ఇప్పుడు కూడా ఎక్కువ ధర వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని, లారీకి గతంలో 12,000, 15,000 లోపలనే లారీ ఇళ్లకు చేరేదని, ఇప్పుడు చూసుకుంటే 18,000, 15,000 దాటే మళ్ళీ ఇళ్లకి వినియోగదారులకు చేరేటటువంటి పరిస్థితి ఉందని, మరి ఉచిత ఇసుక ప్రభావం ఎక్కడా కనిపించడం లేదన్న విమర్శలు అయితే అటు వినియోగదారుల్లో కానీ, ఇటు లారీ యజమానులు కానీ, డ్రైవర్లు కానీ వాళ్ళ నోటి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ర్యాంప్ వద్ద చూసుకుంటే ఊరికి దూరంగా, స్టాక్ పాయింట్కు దూరంగా ఉండేటువంటి ర్యాంపులు, ఈ ర్యాంపుల వద్ద పెట్టినటువంటి ఈ పాయింట్ల వద్ద చూసుకుంటే 420 రూపాయలు యూనిట్గా ఇక్కడ నిర్ణయించారు. నిబంధనల ప్రకారం రోజుకి 20 యూనిట్లు మాత్రము ఒక్కో లబ్ధిదారునికి అందించాలని చెప్పి ప్రభుత్వం నిబంధన విధించింది. ఆ లెక్కను చూసుకుంటే 20 యూనిట్లకి కూడా 8,400 రూపాయలు ఇసుక ఖర్చు ఇక్కడ ర్యాంపులోనే పాయింట్ వద్దే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి చూసుకుంటే లారీ యజమానులు వసూలు చేసేటువంటి కిరాయి 5,000 ఉండొచ్చు, 6,000 ఉండొచ్చు, దూరం అయితే 10,000 ఉండొచ్చు. దాన్ని లెక్క కట్టుకుంటే దాదాపు 8 నుండి 8 అంటే 16,000, 15,000 ఇసుక వినియోగదారుడికి వెళ్ళేటప్పటికి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో అసలు ఉచిత ఇసుక ప్రవేశపెట్టిన ప్రభుత్వం లక్ష్యం ఏంటి అన్నది అర్థం కానటువంటి అయోమయ స్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. ఎక్కడికక్కడ ఇసుక నిల్వలైతే తరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇసుక నిల్వల్లో 270 రూపాయలు యూనిట్కే ఇసుకను వినియోగదారులకు అందిస్తున్నారు. అయితే అక్కడ ధరను చూసుకుంటే కేవలం 4,500, 5,000 ఖర్చు అవుతుండగా బయటికి వెళ్ళేసరికి 7-8,000 రూపాయలకి ఇసుక లబ్ధిదారులకు చేరుతుంది. అయితే ఈ ర్యాంపుల నుంచి చూసుకుంటే 16,000, 15,000 ఈ లారీ ఇసుక ఇంటికి వెళ్ళేటప్పటికి అయ్యే పరిస్థితి ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో 670 రూపాయలు యూనిట్, 20 రూపాయలు యూనిట్ ధర ఉన్నప్పటికీ కూడా అప్పటికి ఇప్పటికే చూసుకుంటే తేడా ఏమీ కనిపించడం లేదన్న పరిస్థితి అయితే వినియోగదారుల నుండి వ్యక్తమవుతోంది. దీనికి తోడు గత 2 రోజులుగా కాతేరి ర్యాంపుల్లో అయితే ఒక్కొక్క లారీ నుంచి 3,000 నుంచి 1,500 వరకు కూడా మామూలు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం మీడియా దీన్ని వెలుగులో తెచ్చిన నేపథ్యంలో కలెక్టర్ కానీ ఉన్నతాధికారులు కానీ సీరియస్ కావడంతో ఆ వసూళ్లు అయితే 2 రోజులుగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ 8,400కి ఇసుక అందిస్తున్నారు. ఆ ఇసుక కూడా రకరకాల
ఆధారాలు ఇవ్వాలని చెప్పడం, లైన్లో తెల్లవారుజాము నుండి నిలబడినటువంటి వినియోగదారులు కానివ్వండి, లారీ యజమానులు కానివ్వండి, మళ్ళీ తిప్పి మేము మీకు ఇసుక ఇవ్వలేమని వెనక్కి పంపుతున్నటువంటి పరిస్థితి ఉండడంతో ఇక్కడ ఆందోళన తలెత్తినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ 70 నుంచి 100 వరకు లారీలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ర్యాంపులన్నీ కూడా ఉదయం నుండి ఆగిపోయినటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇసుక అక్రమాలు జరగకూడదు, సామాన్యులకు ఇసుక ఉచితంగా తక్కువ ధరకే, ప్రభుత్వం నిర్దేశించిన ధరకే అందాలన్న ఒక ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ లక్ష్యం అయితే క్షేత్రస్థాయిలో పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం జరిగినటువంటి అక్రమాలపై స్థానిక రూరల్ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి సీరియస్ అయినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. అక్రమ వసూళ్లు నా పేరుతో సాగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా హుకుం జారీ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కాతేరు ర్యాంపుల్లో అయితే మామూళ్ల వ్యవహారం బంద్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఇసుక పంపిణీ విషయంలో కూడా అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, అలాగే సిబ్బంది కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే తమకు కావాల్సిన వాళ్ళని ఎదురుకు తీసుకొచ్చి ఇసుక అందిస్తున్నారని, తమకు కాని వాళ్ళకైతే అన్ని ఆధారాలు తీసుకురావాలని, ఒక సామాన్యుడు గోడ కట్టుకుంటే దానికి ప్రణాళిక, దానికి ఎస్టిమేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పి పలువురు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గోడ కట్టుకోవడానికి కూడా ఇసుక అవసరమని, దానికి ఆధారాలు తెమ్మంటే మేము ఎక్కడ తెచ్చేదని, ఆధార్ కార్డు ఇస్తున్నాం, ఇతర ప్రూఫ్స్ ఇస్తున్నాం, పలానా యజమాని పేరు ఇస్తున్నాం, వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తున్నాం, ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇసుక ఇవ్వడానికి అధికారులు మోకాలు అడ్డుతున్నారని చెప్పి విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ ఉచిత ఇసుక విధానానికి అయితే ఒక ప్రత్యేక అనుమతులు, ప్రత్యేక విధానాలను రూపకల్పన చేసి ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని నిబంధనలను సడలించి ర్యాంపు దగ్గరే కాకుండా బయట ఉన్నటువంటి స్టాకుల వద్దకు కూడా ఒకే ధరను నిర్ణయించి ఎగుమతి దిగుమతుల పేరుతో దోపిడీకి అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో పక్కా చర్యలు తీసుకున్నప్పుడే ఈ ఉచిత ఇసుక యొక్క లక్ష్యం నెరవేరుతుందన్న అభిప్రాయం అయితే అందరి నుండి వ్యక్తమవుతోంది. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గోపి, రాజమహేంద్రవరం, కాతేరు ర్యాంపు నుండి.